ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 4/6/2025 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, శుక్లపక్షము, నవమి, రాత్రి 11:56 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తర ఫల్గుని నక్షత్రం రాత్రి 3:35 వరకు ఉండి తదుపరి హస్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 7:37 నుంచి 9:23 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:40 వరకు, వర్జము ఉదయం 8:59 నుంచి 10:45 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు, సూర్యోదయం 5:44కి, సూర్యాస్తమయం 6:44. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ఆలోచన విధానం, రుణపీడ పరిహారం, రోగనాశనం, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, బంధుమిత్రులతో సమాగమం, ఆర్థిక విషయాల వెసులుబాటు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థికి అత్యుత్తమ శుభయోగాలు, విద్యాభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను లాభాలు పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభవంతమైన స్థితి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి. వృత్తి ఉద్యోగాలు లాభాలు. స్వదేశంలో, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార నిమిత్తమై చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. వివాహ యోగ్యత, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, శుభకరమైన సంతాన ప్రాప్తి పొందుకునే అనుకూలత. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి పర్వాలేదు, కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అత్యుత్సాహం పనికిరాదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా కొంత పెద్దల మాట వినడం వల్ల, అనవసర వివాదాల్లోకి వెళ్ళకపోవడం వల్ల శుభకరం, మంగళప్రదం, ఆనందకరం. నోరు కట్టడి చేసుకోవాలి 2 రకాలుగా. ఒకటి భోజన సంబంధ విషయాల్లోనూ, రెండవది అతిగా మాట్లాడే విషయంలో నోరు హద్దులో ఉన్న చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారాదు లాభం, లేదా కష్టము, నష్టము, అవమానము, చిక. ప్రభుత్వ ఉద్యోగస్తులు కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు కూడా ఉద్యోగం బెంచ్ మీదికి మారవచ్చు, జాగ్రత్త. కోర్టు వివాదానికి తావివ్వకండి. సమస్య ఏదైనా కుటుంబ సభ్యులు కానీ, మిత్రులు కానీ, మీరు మాత్రమే సమస్య పరిష్కరించుకుంటే మంచిది. కోర్టు వరకు వెళ్తే అది ఇబ్బందికరంగా ఉంటుంది. అనేక రకాల నష్టానికి దారితీసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఈ రోజు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెర్ల వారికి, అలాగే రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి కాస్త జాగ్రత్తగా ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శన కన్నా స్వదేశంలో కళా క్రీడా ప్రదర్శన మీకు లాభాన్ని కలిగించే అవకాశాలు బలం కనబడుతున్నాయి. ఏదేమైనా చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద లాభాలు ఉన్నాయి. కొంతవరకు భగవద్ధ్యానం చేసుకోండి, ఇంకా అత్యుత్తమ శుభయోగాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. షేర్ మార్కెట్ లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. సోదరులతో, తల్లిదండ్రులతో కలిసి ఉండండి, లాభం. ఎల్ఐసి, మెడికల్, గృహ మజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి కాస్త జాగ్రత్తగా ఉంటే అనుకూలత, ఆనంద యోగాలు. ఏదేమైనా భగవద్గీత పారాయణం మీకు శుభాన్ని కలిగిస్తుంది. నచ్చిన అధ్యాయాన్ని నచ్చినసార్లు చదవండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారికి పర్వాలేదు, అత్యుత్తమ శుభయోగాలు కనబడుతుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెనీ వ్యాపారంలోను, సినిమా ప్రపంచ వ్యాపారంలో లాభాలున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. తప్పకుండా అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదు లాభం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాలు, వైవాహిక జీవనానందం, సోదరుల మధ్య సఖ్యత, వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. అప్పుల బాధ నుంచి విముక్తులయ్యేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అత్యుత్తమ విద్యా యోగాలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణ వాణిజ్యంట్లకి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆర్థిక ఆనంద, గౌరవ, అభిమాన యోగాల పరంపర కొనసాగుతుంది. ఈరోజు చాలా మంచి శుభవంతమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి కూడా చాలా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. వాక్చాతుర్యం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా స్థిరమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకోవడం. వ్యాపార పరంగా భాగస్వామితో గానీ, సింగిల్ వ్యాపారం కానీ అద్భుతమైనటువంటి వ్యాపార లాభం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సినిమా రంగ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. మంచి ఆర్థిక విషయాల వెసులుబాటు, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, ఆనంద యోగం, ఐశ్వర్యం, ఎల్ఐసి, మెడికల్, గృహిణ వాణిజ్యంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ధన, ధాన్య, ఆనందాది అదృష్ట యోగాల పరంపర, వృత్తి ఉద్యోగాల లాభాలు, విదేశాల ప్రయాణం కూడా మంచి లాభాన్ని కలిగిస్తుంది. రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడల లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంటుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలతగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి పట్టిందల్లా బంగారమే. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాలు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. వ్యాపార పరంగా అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణ వాణిజ్యంట్లకి శుభయోగాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగము, అవమానము, చికాకు, తొందరపాటు, లేనిపోయిన అవరోధాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. దాదాపుగా 2-3 రోజులు కొంత ఇబ్బందికరంగా ఉండేట్టుగా ఉంది. జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేస్తే మంచిది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా నష్టదాయకమైన స్థితి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు కనబడుతున్నాయి. ధన నష్టం, వ్యవహార భంగం, లేనిపోని అవరోధాలు, అపవాదులు, కష్టము, నష్టము, తొందరపాటు, ఇదంతా కూడా లేనిపోయిన అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి తావిచ్చే అవకాశం.
ఘర్షణ వాతావరణం. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. అనవసర ప్రయాణాలు కాస్త నష్టాన్ని కలిగించవచ్చు. ప్రయాణంలో జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయండి. వైద్య సదుపాయాన్ని తీసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. అనేక రకాల రుగ్మతలు, చికాకులు, కోపం, తొందరపాటుతనం, అసహజమైనటువంటి స్థితి, ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండుగా పట్టుబడడం, విద్యా నష్టాన్ని పొందుకోవడం, లేనిపోని అవరోధాలు, అపవాదాలు కనబడుతున్నాయి. అంటే తన్నుమాలిన ధర్మం కూడా మంచిది కాదు. అనవసర వ్యక్తులతో అపాత్ర దానం చేయడం, మాట్లాడడం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మౌనమే శరణ్యంగా చెప్పబడుతోంది. విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీతలో 11వ అధ్యాయం చాలా చదవండి. అద్భుతమైనటువంటి శుభయోగాన్ని పొందుకుంటారు. 11వ అధ్యాయం మీరు తప్పకుండా చదవండి. అనుకునే ఫలితాలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల కూడా నష్టము, అనేక రకాల ఇబ్బందులు, నోరు జారడం లాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సమస్త మౌన స్థితి మీకు శుభయోగాన్ని కలిగిస్తున్న విషయాన్ని గుర్తించాలి. ఈ రాశి వారికి ఉదయం 7:16 నుంచి 8 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 12:13 నుంచి 1:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం, ఐశ్వర్యము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యా ప్రాప్తి, అంటే తప్పకుండా మీకు మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశాలు, వీసా సంబంధ సౌలభ్యం, విదేశాలకు కూడా వెళ్ళగలరు. విదేశాలకు కూడా మంచి శుభయోగాన్ని పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభం కూడా ఉంది. వ్యాపార సంబంధ విషయాలు అనుకూలం. అంటే భాగస్వామి వ్యాపారం కానీ, సింగిల్ వ్యాపారం కానీ మంచి లాభాన్ని కలిగించే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సినిమా రంగ వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెని వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు, పడుగులు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆనందకరమైన సంపద, వైవాహిక జీవనానందం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, సినిమా రంగంలో వ్యాపారం బాగుంటుంది. కళాకారుల క్రీడ అభివృద్ధి ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి శుభదాయకమైన స్థితి చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాదుల్లో, విద్యా పరిపూర్ణతలో లాభము, సుఖయోగం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీలో చూడడం వల్ల కూడా ధనయోగం కనబడుతుంది. ఈ రోజు ప్రశాంతమైన సుఖ శుభజీవనంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి అదృష్టమే ధనము, శుభయోగము, శుభవార్తా శ్రవణం, సంతాన యోగం, వైవాహిక ఆనందం, ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంత దాంపత్య జీవనం, శుభకరమైనటువంటి వ్యాపార వృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ, వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చును. ఈవెంట్ మీద వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి మహిళల లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల క్రీడలకు మంచి లాభాలు. సినిమా రంగంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను శుభయోగం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. యజ్ఞయాగాది ఖర్చులు పెంచే అవకాశం. తీర్థయాత్ర సేవన, వివాదాలన్నీ తుడిచిపెట్టుకోవడం, అనుకూలవంతమైన ఆరోగ్య ఆనంద లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన శుభయోగము. ఈరోజు చాలా మంచి తీర్థయాత్ర సేవన, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్ కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారమే. అనుకున్నది అనుకున్న సమయానికి పూర్తి చేసుకోవడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. నూతన ప్రభుత్వ ఉద్యోగం, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్. ప్రైవేట్ సెక్టార్లో కూడా అనుకూలమైనటువంటి దాంపత్య సుఖజీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం.
కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెలకు అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం, పోగొట్టుకున్న గౌరవాన్ని, ఉద్యోగాన్ని, ధనము గాని, వాహనం కానీ తిరిగి పొందుకునేటువంటి శుభయోగం, విదేశాలు వెళ్లే నిమిత్తమై మీ ప్రయత్నాలు తప్పకుండా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆకస్మిక ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ధనగనక వస్తువాన ప్రాప్తి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన ఆనంద శుభయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి వివాదాలు, విభేదాలు, ధన నష్టం, వ్యవహార భంగం, అనారోగ్య సూచన, పడకూడని పదార్థాలు తినడం, అనవసరంగా అర్ధరాత్రులు తిరగడం, ఆడపిల్లకి అవమానము, నష్టము, కష్టం, లేనిపోని అవాంతరాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారంలో ముఖ్యంగా ఈ తప్పుడు మార్గంలో వెళ్తున్నటువంటి మిమ్మల్ని పూర్తిగా మీ వ్యవస్థని మూసివేయగలిగే అవకాశాలు ఉన్నాయి. నకిలీలు, మకిలీలు, పారిశుద్ధ్యం లేనటువంటి అంటే పరిశుభ్రత లేనటువంటిది మీ యొక్క వ్యవస్థల్ని మూసివేసే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగం భంగం, బెంచ్ మీద మారవచ్చు లేదా ఉద్యోగంలోంచి మిమ్మల్ని ఫైర్ చేయవచ్చు. జన్మ జాతకం తప్పకుండా చూయించుకోండి. కళాకారులు, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బంది, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా లంచగొండలుగా పట్టుబడతారు. జాగ్రత్త. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని అవాంతరాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశం. విద్యార్థికి నష్టంగా కనబడుతోంది. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళలకు ఇబ్బందులు, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రైతన్నలకు కూడా పంట నష్టాలు, రాజకీయ నాయకులకు ఇబ్బంది, కళాకారులకి నష్టం, అవమానం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా తీవ్ర ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టదాయకంగా కనబడుతోంది. జాగ్రత్త. ఉదయం 7:59 నుంచి 8:46 తిరిగి 11:13 నుంచి 1:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం, ఆంజనేయ స్వామి అష్టోత్తరం, హనుమాన్ చాలీసా పారాయణం చదవడం వల్ల అనుకూలంగా ఉంటుంది. ఈ సమయాన్ని మీరు 8 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనం, ఆరోగ్యం, ఆనందం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, అనుకున్నటువంటి పనిలో ప్రయోజనాన్ని, ప్రశాంతతను పొందుకుంటారు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి విద్యాలాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభవంతమైన స్థితి. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు, ఆరోగ్యవంతమైన శుభలక్షణం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వీసా సంబంధమైన సౌలభ్యం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం కూడా విదేశాల్లో నాకు కనబడుతుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యుత్తమ శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మీనరాశి వారి ఫలితాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. వృత్తి ఉద్యోగాదుల లాభం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు. ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకోవడం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ లోని శుభవార్త వినవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం, ఆరోగ్యవంతమైన శుభలక్షణం, అప్పుల బాధల నుంచి విముక్తులయ్యే శుభతరుణం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. షేర్ చేయండి. లైక్ చేయండి. ధన్యోస్మి.